దేవుని కొరకు మనము చేసే పనులు బట్టి కూడా దేవుడు మనకు జీతం ఇవ్వడు. అవును, అన్నిటికి మించి తానే తన కుమారుని ద్వారా కల్వరి శిలువలో చేసిన యాగమును బట్టి మనకు రుణముగా కాకుండా వరముగా జీతం ఇస్తుంటున్నాడు. ఆ జీతం ఏంటో తెలుసా? నిత్య జీవం. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. పాపానికి వచ్చు జీతం మరణమైతే దేవుని కృపవరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపము చేయటం ద్వారా మరణాన్ని తెచ్చుకున్నాము, కానీ మన కోసము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చేసిన కార్యాన్ని బట్టి గిఫ్ట్గా, వరముగా, బహుమానముగా నిత్య జీవాన్ని ఇస్తుంటున్నాడు. నిత్య జీవాన్ని మాత్రమే కాదండి ప్రియులరా, గమనించండి. మనము ఈ దినాన యేసుక్రీస్తు దయలో బ్రతుకుతుంటున్నాం. ఇదే నేను కొన్నిసార్లు నేను మా పిల్లలకు చెబుతుంటాను, మనము దేవుని కొరకు ఏదైనా చేస్తేనే దేవుడు మనకిస్తాడని. ప్రియులరా, అది ఒకవైపున మనకు నిజం అనిపించినప్పటికీ మరొక వైపున అది తప్పు. దేవుడు ఆల్రెడీ మనకు కల్వరి శిలువలో చేసి ముగించాడు కాబట్టి, ఆయన మనల్ని జీవింప చేస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు మనం ఏదైనా చేయాలి. అర్థమైందా? నువ్వు చేస్తే ఆయన ఇస్తాడనేది కాదు, ఆయన ఇచ్చాడు కాబట్టి నువ్వు చేయాలి. ఆ విధమైనటువంటి కృతజ్ఞతా భావముతో ఈ లోకంలో మనం జీవించాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాపానికి వచ్చు జీతము మనం ఏం తీసుకుంటున్నాం? మరణాన్ని. అయితే దేవుని కృపావరముగా మనం ఏం తీసుకుంటున్నాం? మనం ఏమి చేయకపోయినానో యేసుప్రభు కల్వరి శిలువలో చేసిన యాగమును బట్టి ఆశీర్వాదములు పొందుకుంటున్నాం, మేలులు పొందుకుంటున్నాం, నిత్య జీవాన్నే పొందుకొని ఉంటున్నాం అన్నటువంటి విషయాన్ని ఎల్లవేళలా మన హృదయాలలో పదిలపరుచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తుంటున్నాం. వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును ఆమేనన్నట్టుగా ఈ దినాన మనం ఏమీ కూడా చేయకపోయినప్పటికీ ఆయనను నమ్మినందుకే వరముగా దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు దేవుని కొరకు ఏ సేవ చేయొద్దు, ఏ పని చేయొద్దు, ఏ కష్టపడొద్దని అర్థం? నో. దేవుడు నీ కొరకు ఆల్రెడీ చేసి ముగించి నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు కాబట్టి కృతజ్ఞతా భావంతో సత్కార్యాలు చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రభు నూతన ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడాలి, ప్రార్థించాలి, ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. ఇవన్నీ చేయాలి. దేన్ని బట్టి? ఆయన ఇవ్వబోతున్నాడు కాబట్టి చేసేవి కాదు. ఆల్రెడీగా తన కృపలో తన కుమారుని కల్వరి శిలువలో యాగము చేయటం ద్వారా బహుమానముగా ఎన్నో ఇచ్చినాడు. పాపక్షమాపణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదములు ఇచ్చాడు, అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతాభావంతో ఆయన కొరకు బ్రతకాలి. ఇప్పుడు ఏదో నువ్వు చేసేదానిని బట్టి దేవుడు ఇచ్చుట లేదు. ఆల్రెడీ తన కుమారుడు నీ కోసమై, నీ పాపముల కోసమై సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి తన దయలో నీకు ఇస్తున్నాడు కాబట్టి ఆ సెన్స్ కలిగి ఆ కృతజ్ఞత భావముతోనే ఆయన కొరకు నువ్వు సేవ చేస్తున్నావు, ఆయన కొరకు నువ్వు పని చేస్తున్నావు, ఆయన కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. సో ఇప్పుడు నువ్వు పొందుకునే ప్రతిదీ కూడా వరముగా ఇచ్చుచున్నాడు. పాపానికి జీతముగా మరణం వచ్చినట్లుగా కాదు, ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదం కానీ, ఇచ్చే సమాధానం కానీ, ఇచ్చే స్వస్థత కానీ, ఇచ్చే విడుదల కానీ, ఇచ్చే ఉద్యోగం కానీ, అవి ఏవైనా సరే తన కృపలో నీకు నాకు ఇచ్చి ఉంటున్నాడు. నువ్వు చేస్తున్న దాన్ని బట్టి కాదు, ఆయన తన కుమారుడు నీ పాపముల కొరకై సిలువలో చేసిన త్యాగమును బట్టి బహుమానముగా ఇచ్చి ఉంటున్నాడు. ఇచ్చిన దానికి కృతజ్ఞత భావముతో ఇప్పుడు ఆయన కోరుకున్నట్లుగా నువ్వు జీవించాలి, చేయాల్సిన కార్యాలు చేయాల్సినటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు.